మీరు బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారు. దానికి ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ప్లేస్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ అనేది ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. ఎపిసోడ్ నంబర్ 7. సో, ఇప్పటివరకు మీరు పాత వీడియోస్ ఎపిసోడ్ నంబర్ 1-6 చూడకపోతే చూడండి. మీరు కొత్తగా బిజినెస్ పెట్టేవాళ్ళైతే ఇవన్నీ ఫ్రీ బేసిక్స్ ఆఫ్ బిజినెస్ ఫ్రమ్ కేపీ బిజినెస్ గురు. ఇది ఫ్రీ క్లాసెస్ అనమాట. సో, ఇలాంటి నోటిఫికేషన్స్, ఐడియాస్, అప్డేట్స్ అన్నీ మీకు కావాలి అనంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్ మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తది. మీరు వీడియోని చూడొచ్చు. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, బిజినెస్ మనం పెట్టేస్తాం. సో, బిజినెస్ పెట్టేసి కస్టమర్స్ రావాలి అంటే రారు. సో, దానికోసం మనం చూజ్ చేసుకునే ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా ఆఫ్‌లైన్ స్టోర్స్. ఆఫ్‌లైన్ స్టోర్స్‌ని పెద్ద పెద్ద బ్రాండ్స్, చిన్న చిన్న బ్రాండ్స్ కూడా చిన్న టీ పెట్టేవాళ్ళు కూడా ఎక్కడ పెడితే బావుంటదని రిసర్చ్ చేసి మరీ తిరుగుతారు. నేను 2009లో నా బిజినెస్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ సెంటర్ ఓపెన్ చేయడానికి 1 ఇయర్ తిరిగా. 1 ఇయర్ తిరిగితే 2009లో దొరికింది. మంచి ప్లేస్ దొరికింది. అది నేను అక్కడ ఓపెన్ చేసి రన్ చేశా. సో, ప్లేస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో, నేను క్లౌడ్ కిచెన్ పెడతాను అని అనౌన్స్‌మెంట్ కూడా చేశా. కానీ నాకు ఇంతవరకి మంచి ప్లేస్ దొరకలేదు. ఏరియా తిరుగుతానే ఉన్నాం. సో, ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లేస్ దొరకకపోతే మీ బిజినెస్‌ని పోస్ట్‌పోన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, ఇంకోటి కూడా ఇప్పుడు థింగ్స్ మారిపోయాయి. అది నేను లాస్ట్‌కి చెప్తాను. ఎలా చేయాలి అనేది కూడా అది మార్కెటింగ్‌లో కవర్ చేస్తా. సో, ఫుట్‌ఫాల్ ఎక్కువ ఉన్న ఏరియాలో మీరు బిజినెస్ పెడితే చాలా మంచిది. అదే పాత సామెత ఉండేది. సెలూన్ పెట్టాలి అనుకుంటే పంజాబ్‌లో పెడితే ఏం నడుస్తది? ఎలా నడుస్తదని. అలాగే మనం బిజినెస్ పెట్టే ఏరియా మీ సూటబుల్ కస్టమర్స్ ఉన్న దగ్గర పెడుతున్నామా లేదా? ఒకవేళ రెసిడెన్షియల్ ఏరియా ఉందా లేదా? మీరు ఒకవేళ సూపర్ మార్కెట్ గానీ, లేపోతే ఏదన్నా మీట్ షాప్ గానీ, లేపోతే ఏదైనా బ్యూటీ పార్లర్ గానీ, లేపోతే ఏదన్నా ఫ్రాంచైజ్ తీసుకొని పెద్ద కంపెనీ స్టోర్ పెడితే కనీసం దాని చుట్టుపక్కల మంచి రెసిడెన్షియల్ ఏరియా ఉండాల. రెసిడెన్షియల్ ఏరియా విత్ మనకి బజార్‌కి గానీ, మార్కెట్‌కి గానీ దగ్గరున్న దగ్గర పెడితే ఆటోమేటిక్‌గా మనకు ఫుట్‌ఫాల్ అనేది వచ్చేస్తది. కొంతమంది ఏం చేస్తారు అనంటే రెంట్ తక్కువ దొరుకుతుందని కొంచెం దూరం ఎళ్ళేసి పెడతారు. దానివల్ల నష్టం ఏంటి? మనకు బ్రాండింగ్ పెరగదు అక్కడ. సో, దూరం ఎళ్ళడం వల్ల సో, మనకి రెంటో 10,000 20,000 దూరం ఎళ్ళడం వల్ల తగ్గుద్ది. కానీ మనం ఆ మార్కెట్‌లో పెట్టి పెద్ద బ్యానర్ మన బోర్డ్ బాగా ఉండేలా కనబడి మంచి డిజైన్ చేసేస్తే అది చాలా మంది కళ్ళల్లో పడతది. అక్కడికొచ్చే వాళ్ళందరికీ కనబడి రెంట్ ఎక్కువైనా కూడా వాళ్ళు చూసి ఆటోమేటిక్‌గా ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు వస్తారు. లేపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి రికమెండ్ చేస్తారు. ఫుట్‌ఫాల్ లేని చోట మీరు ఎన్ని పెట్టినా అది చూసిన తర్వాత చాలా మీరు మళ్ళీ ఎక్స్‌ట్రా పబ్లిసిటీ చేసుకోవాలి అక్కడికి రావడానికి. సో, దాని బదులు అంత మనీ పెట్టే బదులు మీరు మంచి ఫుట్‌ఫాల్ ఉన్న ఏరియాలో మంచి బిల్డింగ్ తీసుకొని మంచి బ్రాండింగ్, మంచి బోర్డ్స్ పెడితే ఆటోమేటిక్‌గా మీకు ఆ అడ్వర్టైజ్‌మెంట్ కాస్ట్ కలిసొస్తది. బ్రాండ్ వాల్యూ పెరుగుతది. జనాలు ఆటోమేటిక్‌గా వస్తా ఉంటారు మీ ప్లేస్‌లోకి. అదొక అడ్వాంటేజ్ ఉంది. సో, మీరు మంచి ఫుట్‌ఫాల్ ఉన్న ఏరియా సెలెక్ట్ చేసుకోవడం చాలా 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 మంచిది. సో, ఎగ్జాంపుల్ ఒక టీ షాప్ తీసుకున్నామనుకోండి. చాలామంది ఏరియాలో తిరిగే ఏరియాలో పెట్టేస్తే అమీర్‌పేట్ లాంటి ఏరియాలో స్టూడెంట్స్ ఎక్కువున్న ఏరియాలో లేకపోతే హాస్టల్స్ ఎక్కువున్న ఏరియాలో పెడితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. సో, ఇప్పుడు ట్రెండ్ మారింది. నేను మొన్న రీసెంట్‌గా ఒకటి చూసా మియాపూర్ ఎళ్ళే రోడ్‌లో. టీ టైమ్ వాళ్ళు ఒక అడవిలో పెట్టారు. అంటే ఇక అది లిటరల్‌గా ఒక అడవి అనుకోవాలా. అక్కడ ఎవ్వరు లేరు. ఇక్కడేంది ఇది ఓపెన్ చేస్తున్నాడని. 1 వీక్ తర్వాత మళ్ళీ ఎళ్ళా. అక్కడ కుప్పలు తెప్పలుగా జనాలున్నారు. మామూలు రెగ్యులర్ రెసిడెన్షియల్ ప్లేస్‌లో కన్నా అక్కడ ఉన్నారు. అక్కడ పోయి కాసేపు కూర్చొని చూసా అసలు ఎందుకు ఇక్కడ జనాలొస్తున్నారు అని. చాలా మంది టీ తాగుతున్నారు. చాలా మంది జాబ్ చేసేవాళ్ళు, తర్వాత సేల్స్ వాళ్ళు, రోడ్ల మీద తిరిగే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఒక పక్కకి సిగరెట్ తాగే వాళ్ళున్నారు. ఒక పక్కకి టీ తాగే వాళ్ళున్నారు. వాళ్ళకేంటంటే ప్లెజెంట్ ప్లేస్ కావాలా, కాసేపు కూర్చోవాలా, ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలా అనుకునే వాళ్ళందరూ అక్కడెళ్ళి కూర్చుంటున్నారనమాట. టీ టైమ్ లాంటి బిజినెస్ అక్కడ కూడా రన్ అవుతున్నాయి. సో, మీకు తెలుసు మందు షాప్ ఎక్కడైనా పెడితే ఆటోమేటిక్‌గా రన్ అయిపోద్ది. పొద్దున ఓపెన్ కాకపోయినా వాడు ఎతుక్కుంటూ వచ్చి డోర్ కొట్టి మిడ్‌నైట్‌లో కూడా కొట్టి లేపి కొనుక్కొని ఎళ్తారు. కొన్ని బిజినెస్‌కి అది వర్క్ అవుతది. కొన్ని బిజినెస్‌కి మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్ గానీ, లేకపోతే బొటిక్ గానీ, లేకపోతే ఇంకేదైనా షాప్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ రావాలి అనుకున్నప్పుడు మీరు ఎక్కువ జనాలు తిరిగే చోట్ల పెడితే చాలా మంచిది. కొన్ని బజార్‌లుంటాయి. గోల్డ్ బజార్ అని. ఆ లైన్‌లో మొత్తం గోల్డ్ షాపులే ఉంటాయి. మీరవి చూసి భయపడి నా దగ్గరికి ఎవరొస్తారు అని వేరే దగ్గరికి పోయారనుకోండి, కొంచెం కష్టం. పెట్టొచ్చు వేరే దగ్గర కూడా. కానీ అలాంటప్పుడు మనకి ఆ గోల్డ్ షాప్‌లో కొనే ఏరియాలో పెడితే ఏంటంటే, అక్కడికి వచ్చే వాళ్ళందరూ గోల్డ్ కొనడానికే వస్తారు. సో, మీరు అక్కడికి ఆటోమేటిక్‌గా మీరు ఏం పబ్లిసిటీ చేయకుండానే మీ షాప్‌లోకొచ్చేస్తారు. మీరు మంచి క్వాలిటీ, మంచి రేటు, మంచి డిజైన్స్ పెడితే ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ అక్కడ డెవలప్ అయిపోద్ది. సో, కొన్ని ప్లేసెస్‌లో కాంపిటీషన్ అనుకోకుండా అందులో పెడితే కూడా బాగా రన్ అవుతది. సో, మనం సెలెక్ట్ చేసుకునే ప్లేస్ చాలా మంచిది. మీరు మీ బిజినెస్‌ని బేస్ చేసుకొని
దాన్ని మెయిన్ రోడ్ పైన పెట్టాలా? లేకపోతే జనాలు ఎక్కువ తిరిగే దగ్గర పెట్టాలా? బాగా కనబడే దగ్గర పెట్టాలా? చూసుకోండి. మెయిన్‌గా నేను చెప్పేదైతే మీ బోర్డ్ చాలా దూరం నుంచి చూసినా నీట్‌గా కనబడేలాంటి బిల్డింగ్‌లో పెడితే చాలా మంచిది. అదే గ్రౌండ్ ఫ్లోర్‌లో అలా పెడితే మీ ఓనర్‌ని అడిగి పైన ఫ్లోర్‌లో మీ బోర్డ్ పెట్టుకొని కనబడేలాగా పెడితే చాలా రికగ్నైజేషన్ పెరుగుతది. రీకాల్ వాల్యూ అనేది మీ బ్రాండ్‌కి పెరుగుతది. దాంతో మంచి కస్టమర్ ఫుట్‌ఫాల్ అనేది మీ దాంట్లోకొస్తది. ఇది ఇప్పుడు ట్రెండ్ మారింది. గల్లీలలో కూడా పెట్టేసి త్రూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో బిజినెస్ చేస్తున్నారు. అది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అని కూడా చెప్పొచ్చు. హైబ్రిడ్ మోడల్ లాగా కూడా చెప్పొచ్చనమాట దీన్ని. వాళ్ళకి ప్లేస్ అవసరం లేదు. జనాల్ని అట్రాక్ట్ చేయడం కావాలా. ఇన్‌స్టాగ్రామ్ నుంచి దాని నుంచి. మొన్న నా వైఫ్ ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళింది బట్టలు కొనడానికి. తను కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి వెళ్ళిందనమాట. 9,999 ఫర్ అని మంచి డ్రెస్ చూయించాడు. అక్కడికెళ్ళిన తర్వాత 1,500, 2,500 అట్లా ఉన్నాయి. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత కొనడం తప్పదు కదా! కొనేశారు. వాళ్ళు ప్లేస్ చేసేది నేను ఓనర్‌ని అడిగా, "మీకు ఎలా వస్తున్నాయి? ఇంతమంది ఉన్నారు కదా! షాప్‌లో ఎలా వస్తుందంటే" "ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ సార్" అన్నారు. అంటే మీరు లోపల పెడితే కొన్ని బిజినెసెస్‌కి ఇది రన్ అవుతది. స్వగృహ ఫుడ్స్ లాంటివి లేకపోతే ఇంకా వేరే బిజినెసెస్‌కి ఇది రన్ అవుతది. దీన్ని మీరు గల్లీలలో లేకపోతే కొంచెం దూరం పెట్టి కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉంటే మీ దాకా ఫుట్‌ఫాల్ వస్తది. కానీ చాలా మంది పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ మాల్స్‌లో లేకపోతే పెద్ద పెద్ద మంచి బిల్డింగ్స్‌లో మీ బిజినెస్‌ని ఓపెన్ చేస్తారు. అదే మీది చాలా ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని ఉంటే మీ బిల్డింగ్ కూడా ప్రీమియం క్వాలిటీ ఉండాలి. చూడండి 'ఆర్ఎస్ బ్రదర్స్' గానీ, 'చందన బ్రదర్స్' గానీ, 'జీవీ మాల్' గానీ, లేకపోతే 'సౌత్ ఇండియా షాపింగ్ మాల్' గానీ బిల్డింగ్స్ తీసేసుకొని మొత్తం కూలగొట్టి వాళ్ళు కట్టేసుకుంటారు. వాళ్ళకి షాప్ ప్రీమియం కనబడడం చాలా ఇంపార్టెంట్. అలాగే చాలా బిజినెస్‌లు కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఆ బిజినెస్‌ని మోడిఫై చేసేసుకుంటారు. ఓనర్‌ని ఏమి అడగరు వాళ్ళు. ప్రతి టైల్స్ దగ్గర నుంచి, ప్రతి డోర్ దగ్గర నుంచి, ప్రతి అవుట్‌లుక్ మొత్తం కూడా వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. ఇది వాళ్ళు ప్రెజెంట్ చేసే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ లేదా క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఆ ప్రీమియంనెస్‌ని పైన డిపెండ్ అయి ఉంటది. మీ బిజినెస్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటది. అదే మీరు చిన్న షాప్ పెట్టుకున్నా కూడా దాంట్లో కూడా ప్రీమియంగా కనబడేలాగా చేసుకుంటే చాలా బాగుంటది. ఇది ప్లేస్ సెలక్షన్ అనమాట. పాన్ షాపులు కూడా ఇప్పుడు చాలా నీట్‌గా కనబడుతున్నాయి. అందులో చిన్న టీవీ పెడుతున్నారు. లైట్స్ పెడుతున్నారు. చాలా హంగామా చేస్తున్నారు. ఆ బ్రాండ్ వాళ్ళు వాళ్ళకి ఇస్తారు. అలాగే మనం పెట్టే దాంట్లో ఎంత నీట్‌గా పెడుతున్నాం, ఎంత చిన్న ప్లేస్‌లో పెడుతున్నాం, ఎంతమందికి కనబడేలాగా పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆఫ్‌లైన్. అది ఆన్‌లైన్‌లో అయితే మీకు వెబ్‌సైట్ ఉండాలి. ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి, ట్విట్టర్ ఉండాలి, లింక్డ్ఇన్ ఉండాలి, ఫేస్‌బుక్ ఉండాలి, యూట్యూబ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీ విజిబిలిటీ అనేది చానా పెరుగుతది. ఇది ఆర్గానిక్ లీడ్స్‌ని క్రియేట్ చేస్తది. ఇది మొత్తం ఆన్‌లైన్ విజిబిలిటీ అనేది మనం మార్కెటింగ్ నెక్స్ట్ టాపిక్‌లో మాట్లాడుకుందాం. అది మార్కెటింగ్ అండ్ సేల్స్‌లో. ఆన్‌లైన్‌లో మీరు ఇవన్నీ ఉండి మీరు చేయగలిగితే చాలా మంచి బిజినెస్ వస్తది. ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఆన్‌లైన్. ఆన్‌లైన్‌ని మర్చిపోతే మీరు బిజినెస్ మర్చిపోవాల్సిందే. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా, ఇక్కడ కూడా చెప్తున్నా. మీరు గల్లీలో ఉన్నదానికి వెళ్ళడానికి ఇష్టపడతారా? మెయిన్ రోడ్ దాంట్లో ఉన్నదానికి ఇష్టపడతారా? ఫస్ట్. దాని తర్వాత టేస్ట్. దాని తర్వాత వాళ్ళిచ్చే సర్వీసెస్. మీరెంత మంచి స్టోర్ పెట్టి, ఎంత బాగా కనబడేలాగా పెట్టినా, మంచి సర్వీస్, మంచి ప్రొడక్ట్, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇవ్వనప్పుడు మీది ఆ బిజినెస్ తొందరలో ఫ్లాప్ అయిపోద్ది. కాకపోతే స్టార్టింగ్‌లో అందరికీ హికప్స్ ఉంటాయి స్టార్టింగ్‌లో. మీ కస్టమర్సే మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తా ఉంటారు. ఇది బాలేదు, ఇది బాగుంది, ఇది బాలేదు, ఇది బాలేదు. ఆ ఫీడ్‌బ్యాక్ ప్రకారం మీరు వాళ్ళకి ఆ క్వాలిటీ పెంచుకుంటూ వెళ్తే వాళ్ళ ఫీడ్‌బ్యాక్‌ని బట్టి సర్వీస్ క్వాలిటీ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ లేదా ఫుడ్ క్వాలిటీ పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఫస్ట్ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేసారు. ఫండింగ్ వచ్చేసింది. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేశారు. ప్లేస్ కూడా సెలక్షన్ అయిపోయింది. దాని తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇదొక పెద్ద టాపిక్. అది నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్‌లో నేను కవర్ చేస్తా. ఇది మాత్రం ప్లేస్. ఒకవేళ మీకేమైనా ఐడియాస్ ఉంటే మీరు పెట్టే ప్లేస్‌కి ఒకవేళ మీరు దూరంగా కూడా వెళ్ళి కొని ఉంటే ఎందుకంత దూరం వెళ్లారు? ఎందుకు కొనాల్సొచ్చింది? అంత దూరం పెట్టిన తర్వాత కూడా మంచి షాపులనన్నీ వదిలేసి అక్కడ ఎందుకు పోయి కొనాల్సొచ్చింది అనేది మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాల్ని షేర్ చేసుకోండి. ఇట్స్ లైక్ ఎ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ఎవ్రీవన్ విల్ లెర్న్ హియర్. నా అభిప్రాయాల్ని నేను షేర్ చేసుకుంటాను. మీ అభిప్రాయాల్ని మీరు షేర్ చేసుకోండి. దట్ ఇది చూసే వాళ్ళకి కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్స్ చదివే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి. ఆఫ్‌లైన్ బిజినెస్ ఆల్రెడీ నేను పాత వీడియోలో చాలా టాపిక్ కవర్ చేశా. మీరు అక్కడికెళ్ళి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు టిఫిన్ సెంటర్ అనుకోండి. పెద్ద పూరి వారానికి ఒక పెద్ద పూరి బయట చేసి పెట్టాలన్నమాట. ఫ్యాబ్రికేషన్ చేసి. దట్ అది చూడగానే ఓహ్! వీళ్ళ దగ్గర పూరి స్పెషల్ అని ఆటోమేటిక్‌గా వచ్చేసేయాలి. నెక్స్ట్ మంత్‌లో దోస. అట్లా ఇడ్లీ, నెక్స్ట్ మంత్‌లో ఇడ్లీ. అలా పెడితే ఏమంటే పెద్ద వాళ్ళు రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా అది కనబడుతది. విజువల్‌గా కనబడుతది. కనబడినప్పుడు అది వాళ్ళకెప్పుడైనా గుర్తొచ్చినప్పుడు తినాలని గుర్తొచ్చినప్పుడు సడెన్‌గా మీ విజువల్ అనేది గుర్తొస్తది. మీ షాప్ ప్లేస్ అనేది గుర్తొస్తది. ఆటోమేటిక్‌గా మీ దగ్గరకొస్తారు. లేదా వేరే వాళ్ళకి అడ్వైస్ చేసినప్పుడు మీ షాపుని చెప్తారు. ఇవన్నీ కూడా ఈ బ్రాండింగ్‌లో వస్తాయి.
ఈ ప్లేస్ ప్లస్ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తది. లేదు తక్కువలో చూసుకుందాము, తక్కువలో వస్తుందని దూరంగా పెడితే మీరు ఎక్కువ రోజులు బిజినెస్ రన్ అవ్వదు. దానికి బదులు దాని తక్కువలో రెంట్‌కి తీసుకొని మీరక్కడ పెట్టి మళ్ళీ అడ్వర్టైజ్‌మెంట్‌కి ఎక్కువ ఖర్చు పెట్టే బదులు మంచి ప్లేస్ తీసుకొని కొంచెం రెంట్ ఎక్కువైనా కూడా అడ్వర్టైజ్‌మెంట్ కాస్ట్ మీరు తగ్గుద్ది. ఫుట్‌ఫాల్ రేట్ పెరుగుద్ది కాబట్టి మీరు మంచి ఏరియాలో కొంచెం రెంట్ ఎక్కువైనా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. జనాలు ఎక్కువ తిరిగే ఏరియాలో. సో, ఆన్‌లైన్‌లో కూడా జనాలు ఎక్కువ ఉండే ప్లాట్‌ఫామ్స్‌లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. లైక్ జస్టైల్.కామ్, ఇండియా మార్ట్, ట్రేడ్ ఇండియా. సో, ఇవన్నీ అలీబాబా.కామ్ ఇలాంటి వాటిలన్నిటిలో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో ఫ్రీగా ఎక్కడైతే ఏవేవి వస్తున్నాయో అన్నిట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ప్రొడక్ట్‌ని అక్కడ ప్లేస్ చేస్తూనే ఉండాలి. పోస్ట్ చేస్తూనే ఉండాలి. దెన్ మీకు ఆన్‌లైన్ ప్రెజెన్స్ అనేది పెరిగిపోద్ది. అక్కడి నుంచి మీ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ పెరుగుతది. ఆటోమేటిక్‌గా మీ సేల్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఆన్‌లైన్‌లో కూడా చాలా డామినేషన్ ఉంది. దాన్ని తట్టుకోవాలంటే మన క్రియేటివిటీ, మన బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్‌తో పాటు. అది ఫ్యూచర్ వీడియోలో కవర్ చేస్తా. థాంక్ యూ సో మచ్.